లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఓటర్లందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకొని రాగలరు। కొంతమంది ఇప్పుడే నేను గమనించాను, గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్ళి గుర్తింపు కార్డుకు తేవడానికి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడ్డది। దయచేసి అందరూ కూడా ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నేను ప్రజలందరినీ కూడా కోరేది, ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పది। అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి। అత్యధిక శాతం పోలింగ్ జరగాలని చెప్పి, జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను। ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో ఏ తరహాలైతే పోలింగ్ జరిగిందో, లోక్సభ ఎన్నికల్లో కూడా మరి మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజాస్వామ్య విలువల్ని పెంచడానికి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఇది కొంత వేసవి కాలం అయినప్పటికీ కూడా ఉదయం పూట ముమ్మరంగా పోలింగ్ జరగాలి। మరి అన్ని చోట్ల కూడా టెంట్లు వేయడం జరిగింది, నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు। ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు। ఎండ వేడిని తట్టుకునే విధంగా అన్ని చోట్ల కూడా ఏఎన్ఎంస్, మరి అవసరమైన మందులు అన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టడం జరిగింది। అందులో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం లేదు। తప్పకుండా ఎండ అని ఉందని ఇంకేదైనా ఉందని అనుకోకుండా చాలా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। అందులో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఎండను గిట్ట లెక్క చేయకుండా ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాలి। మరి కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు। సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా తమ తమ వీలును బట్టి, తమ అవకాశాన్ని బట్టి 5 అందరూ ఓటు హక్కును వినియోగించుకొని అత్యధిక పోలింగ్ జరిగే విధంగా, ఇంకా అంటే ఎప్పుడైతే ఎక్కువ పోలింగ్ జరుగుతుందో నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అది ఇనుమడింపజేస్తుంది। మంచి ప్రజాప్రతినిధి మనం ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది। పోలింగ్ ఎంత ఎక్కువ శాతం జరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని చెప్పి మనం అనుకోవడానికి ఉంటుంది। అందువల్ల ప్రతి ఒక్కరూ, అంటే నేను ఒక్కరిని ఓటేయకపోతే ఏంది అని ఒక హాలిడే మూడ్లో ఎవరు ఉండడానికి లేదు। కొంచెం మనం గమనించినప్పుడు నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో గతంలో కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా కనబడ్డది। సో నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎక్కువగా విద్యావంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు, వ్యాపారస్తులు ఉంటారు। మరి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను కూడా మనం తప్పకుండా పోలింగ్లో